పేషెంట్స్ ఎవరైతే మెడికల్గా స్టేబుల్ ఉన్నారో వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో మేనేజ్ చేయడం ఇదంతా కుదరదు కాబట్టి. ఉదాహరణకి చూసామంటే ఇప్పుడు రీసెంట్గా స్ట్రోక్ వచ్చి ఉంటుంది, ఓకే, పక్షవాదం అంటాము, తర్వాత దానికి సర్జరీ చేసి ఉంటారు. ఆ ఒక సర్జరీ చేసిన పేషెంట్కి ఇంట్లో మేనేజ్ చేయడానికి కుదరదు కాబట్టి రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాల్సి వస్తుంది. హిప్ సర్జరీస్ కానీ నీ సర్జరీస్ ఉంటాయి కొన్ని పేషెంట్స్కి ఆర్థోపెడిక్ కండిషన్స్లో. అలాంటి పేషెంట్స్ కూడా ఇంట్లో మేనేజ్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి మల్టిపుల్ థెరపీస్ అవసరం ఉంటుంది. ఫిజియోథెరపీతో పాటు వాళ్ళకి స్వాలో, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీ అవసరం ఉంటుంది. తర్వాత సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం ఉండొచ్చు, డాక్టర్ సూపర్విజన్ అవసరం ఉండొచ్చు. సో ఇలాంటి పేషెంట్స్. తర్వాత జీరియాట్రిక్ పేషెంట్స్ కూడా హూ హెస్ హ్యాడ్ అ ఫాల్, వాళ్ళకి న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లైక్ పార్కిన్సన్స్ కానీ, మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ, మోటార్ న్యూరాన్ డిసీజెస్ కానీ, ఎనీ జీబీ సిండ్రోమ్ పేషెంట్స్ హూ హెస్ బీన్ రీసెంట్లీ డిశ్చార్జ్ ఫ్రమ్ హాస్పిటల్ హూ కెన్ నాట్ బి మేనేజ్డ్ అట్ హోమ్. ఇలాంటి పేషెంట్స్ కూడా మనం రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళకి రెగ్యులర్ రిహాబిలిటేషన్ చేసి తర్వాత వాళ్ళకి డిశ్చార్జ్ చేయడం అనేది సజెస్ట్ చేస్తాము.